నెక్స్ట్ ఐటమ్ శ్రీరామచంద్ర కృపం. ఇది తులసిదాస్ భజన. వీళ్ళందరూ శ్రీరామచంద్రుని పొగుడతారు. ఇక్కడ సీతా స్వయంవరం కరదూషణ వధం, దీనిపైన వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. శ్రీరామచంద్ర కృపాణ భజమని పరణ భయదారుణం. శ్రీరామచంద్ర కృపాణ భజమని పరణ భయదారుణం. శ్రీరామచంద్ర కృపాణ భజమని పరణ Junior President Nakabasaki, Portarica Buregi, Bandara.
తెలుగమ్మాయి 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 తెలుగమ్మాయి. పోషు పరదేశి నేను వేష భాషలు మార్చేశాను. ఇప్పుడు మన ముందు మన ఒక సభ్యురాలు లతా గారు ఒక సంగీతం వినిపిస్తారు. మౌనమి భాష మనసా మౌనమి భాష మనసా కలపులు ఎన్నెన్నో కలలుగా కంటావో కలలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటకరంగా నీవే మనసా తెగిన పదంగా నీవే ఎందుకు వలచేవో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీళ్ళతో ముందే రాయించి తీసుకుంటున్నాం క్వశ్చన్లు ఆన్సర్లు. ఇప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళు ఏ క్వశ్చన్ కరెక్ట్ గా రాశారు అని చెప్పి చెక్ చేయబోతున్నాం అన్నమాట. మొదటి క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని మీ హస్బెండ్ మొదటిసారిగా ఏ తారీఖున మిమ్మల్ని చూశారు? మొదటిసారిగా ఏ తారీఖున మిమ్మల్ని చూశారు? మీరేం రాశారు? September 2nd, September 6th, 1992. అని దాంతో పాటు ఏదో రవి బర్త్డే అని రాశారు. Ravi birthday. ఓకే, చాలా వాళ్ళ గుర్తుంచుకున్నారు. nephew birthday. ఓకేనండి, మీరు ఓకేనండి, ఇప్పుడు ప్రకాష్ గారు ఏం రాశారో చెప్తారు. కొంచెం క్లోజ్ గానే ఉందండి, జస్ట్ మంత్ అవే. October 8th, 1992. సారీ అండి, నేను మీకు క్యాండీ ఇవ్వలేకపోతున్నాను. ఓకే, తర్వాత క్వశ్చన్, మీ హస్బెండ్ తరచు మర్చిపోయే వస్తువు ఏది? మీ హస్బెండ్ తరచు మర్చిపోయే వస్తువు ఏది అని. సో సునీత గారు ఏం రాశారు? నేను రాసింది ఏంటంటే టెలిఫోన్. ఆయన ఎప్పుడు Cell టెలిఫోన్ phone. మర్చిపోతుంటారు. Yes. అంటే మేము టెలిఫోన్ కావాలని మర్చిపోతుంటాం, ఎందుకంటే ఇంట్లోంచి ఫోన్స్ వస్తే మర్చిపోయామని చెప్పడానికి ఈజీగా ఉంటుందండి. మీరు చెప్పండి ప్రకాష్ గారు. ఇక్కడ మ్యాచ్ ఉందండి, నేను కూడా అదే రాశాను, సెల్ ఫోన్. ఓకేనండి, సో నౌ ఇట్స్ టైం టు వన్ క్యాండీ అన్నమాట. ఓకే, మిమ్మల్ని మీ హస్బెండ్ మొదటిసారి ఏ తారీఖున చూశారు? యాక్చువల్ గా అంటే మేమిద్దరం క్లాస్మేట్స్ అండి. ఓ మై గాడ్, ఇక్కడ చిన్నప్పటి నుంచి కాదు కదా. ఓకే, తూనీగా రియల్ గా చెప్పాలంటే గుర్తులేదు, ఎప్పుడో కలిసాము. సో మీకు నచ్చిన తారీఖు ఎంత అన్నారు? October 10th అని రాశాను. అక్టోబర్ 10th అని చెప్పి ఉష గారు రాశారు. మీరు? దట్స్ కరెక్ట్. శ్రీధర్ గారు కూడా సేమ్ రాశారండి. మై గుడ్నెస్, So, one candy. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారా? మీ ఆవిడ ఏ హీరోయిన్ లో ఉంటానని తను అనుకుంటారు? నేనైతే ఏమనుకోవట్లేదు, నీ హీరోయిన్ కింద. తనేమనుకుంటారు అని అడిగామండి. తనేమనుకో తను కూడా ఏమనుకోరా? ఓకే, ఓకే, దీనిలో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇద్దరు కరెక్ట్ గానే చెప్పారు. ఆవిడ నేను ఏ హీరోయిన్ కాదు, నేనే హీరోయిన్ అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు అని చెప్పి. కాబట్టి దట్స్ వెరీ గుడ్. మీరు ఇంకో క్యాండీ క్యాండీ కౌంట్ ఇస్ 2. సో లెట్ దెమ్ రియల్లీ బి బ్లెస్డ్ బై ఆల్ ఆఫ్ యూ అండ్ గివ్ దెమ్ ఎ వెరీ 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 బిగ్ హ్యాండ్, లేడీస్ అండ్ జెంట్మెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్ అండి. కాలరథం ఋతుచక్రాలతో కదిలితే అది ఒక సంపూర్ణ సంవత్సరం. వసంతమాసం నుండి శిశిరం వరకు విభిన్న రూపాలను, గుణగణాలను,
మార్చుకుంటూ సాగుతుంది ప్రకృతి. మార్పు